పెట్టిన ముగ్గు కరగల్లా విరిసింది తుమ్మెదా ఓ తుమ్మెదా. పాత బాధలన్నీ భోగి మంటల్లో వేసి భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటూ, కొత్త పంట చేతికొచ్చిన వేళ జన్మనిచ్చిన పితృదేవతలను చల్లగా చూడమని వేడుకుంటూ, తమ కష్టసుఖాల్లో ఆపదల్లో అండగా తోడుగా ఉండమని దైవాన్ని పూజిస్తూ, తమతో పాటు కష్టపడ్డ పశువుల్ని కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ, వాటిని దైవంలాగా పూజిస్తూ, ఎక్కడెక్కడో ఉంటున్న వారందరూ ఒక గూటికి చేరి ఇంటికొచ్చిన వారసులందరినీ చూసుకుంటూ ఆ ఇంటి యజమాని పడే ఆనందం ఆహా చెప్పలేంది కదా. మగవారందరూ కోడిపందాల్లో బిజీగా ఉంటే ఆడవారందరూ పిండి వంటల్లో బిజీగా ఉంటారు. పిల్లలందరూ గాలిపటాలు ఎగరేస్తూ బిజీగా ఉంటారు. పిల్లల్ని కొంచెం గాలిపటాలు ఎగరేసేటప్పుడు జాగ్రత్తగా కాసుకోండి, డాబాల మీదకి వెళ్ళమాకండి. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇంతకీ మీరు అందరూ ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు? ఇంకొకటి, నా ముద్దు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈరోజు నేను కూడా కొన్ని వంకాయలు, కొన్ని దేవుడి కోసం పువ్వులు, చామంతి పూలు చాలా ఉన్నాయి కదండి, ఇవాళ హార్వెస్ట్ చేసేసుకున్నాను. మన గార్డెన్ తరపున అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.